అసలు మంత్రాలు ఎందుకు పనిచేస్తున్నాయో తెలుసా? ఎందుకే ఈ మంత్రాలన్నీ ఇంకా పనిచేస్తున్నాయి? ఎవరికీ తెలియని రహస్యం ఇది. వింటే ఆశ్చర్యపోతారు. ఒక మాట మన జీవితాన్ని మారుస్తుందా? ఒక శబ్దం మన శరీరాన్ని, మనసుని, మన ఆత్మను కూడా ప్రభావితం చేయగలదా? ఒక మంత్రాన్ని పలికినా, విన్నా మన లోపల ఏదో తెలియని ఊహించని శక్తిని ప్రేరేపిస్తుందా? ఇలాంటి ప్రశ్నలు ఎంతోమందిని వెంటాడుతున్నాయి. కొందరికి ఇవి ఆలోచనగా మొదలై ఆశగా మారి చివరికి మార్గదర్శకంగా నిలుస్తాయి. అసలు మంత్రం అనేది మాయనా, లేక శబ్దం రూపంలో దాగి ఉన్న ఒక దైవిక శక్తా? అవన్నీ కూడా మీరు ఇప్పటి వరకు ఎప్పుడు విన్ని కొన్ని నిజాన్ని తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. ఆధ్యాత్మికులు పొందిన అనుభవాలు ఇవన్నీ కూడా మనకి ఒకే నిజాన్ని చెబుతున్నాయి. మంత్రం కేవలం ఒక మాట కాదు, అది మార్పు, శక్తి అని ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నది. మంత్రం ఎలా జన్మించింది, దానికి శక్తి అనేది ఎలా వచ్చింది, నిజంగా మంత్రం పనిచేస్తుందా, ఈ యుగంలో మంత్రాలను ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చాలా నీట్గా, క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా తెలుసుకుందాం. కాబట్టి చివరి వరకు చూస్తే మీకే క్లారిటీగా అర్థమవుతుంది. ముందుగా మనం ఈ మంత్రం అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. మంత్రం అనేది సాధారణంగా మనం మాట్లాడే పదంలా కాదు, ఇది పలికే భాష కూడా కాదు, ఇది ధ్వనించే శక్తి. వేదకాలంలో ఋషులు లోతైన ధ్యానంలో ఉన్నప్పుడు వారికి అనుభవంలోకి వచ్చి వినిపించిన శబ్ద స్వరూపమే ఈ మంత్రం. మంత్రం అనే పదం మనః ప్లస్ త్రాయతే అనే రెండు భాగాల కలయిక. మనః అంటే మనసు, త్రాయతే అంటే రక్షించడం, అంటే మనసుని రక్షించే శబ్దమే మంత్రమని అర్థం. ఇందుకే మంత్రాన్ని జపించినప్పుడు మన లోపల ఏదో లోతైన శాంతి మేల్కొంటుంది. మనసు అనేది ఒక దిశగా కేంద్రీకృతమవుతుంది. శరీరం, ప్రాణం, ఆత్మ అన్నీ కూడా ఒక లయలో కదులుతాయి. ఈ శబ్దం కేవలం వినిపించడమే కాదు, మన లోపల, మన చుట్టూ ఆంతరికంగా మారిపోయి ప్రకంపనలా వ్యాపిస్తుంది. ఇప్పుడు ఈ మంత్రాలు అసలు ఎక్కడి నుండి వచ్చాయి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడే భాష మనిషి సృష్టించిందే, కానీ మంత్రాలు మాత్రం రచించబడలేదు, అవి వినిపించబడ్డాయి. వేదాంత గ్రంథాల ప్రకారం ఋషులు గాఢ ధ్యానంలో ఉన్నప్పుడు వారికి బాహ్య ప్రపంచానికి అతీతమైన ధ్వనులు సహజంగానే వినిపించాయి. వీటిని శబ్ద బ్రహ్మం అంటారు. అంటే దైవతత్వంతో కూడిన ధ్వని అని అర్థం. ఈ శబ్దాలు మన భౌతిక ఇంద్రియాలతో సృష్టించలేనివి, అందుకే వాటిని అపౌరుషేయ అంటారు. ఇది తైత్తిరీయ బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణ్యం వంటి వేద భాగాల్లో స్పష్టంగా వివరించారు. మన ప్రాచీన ఋషులు వారి పరమ మౌనంలో ఒక శృతి రూపంలో ఈ శబ్దాలను అనుభవించారు. ఆ తరువాత ఆ ఋషులు విన్న శబ్దాలను తన శిష్యులకు నేరుగా చెప్పారు. ఇక వాళ్ళు ఆ ధ్వనిని జాగ్రత్తగా గుర్తుంచుకొని తరతరాల పాటు వాటిని వినిపిస్తూ చివరికి వాటిని పదాల్లో రాసే ప్రయత్నం జరిగింది. అలా మంత్రాలు వేదాలుగా మారాయి. వేదాలు మానవుడి కల్పన కాదు అని అంగీకరించకపోతే వాటిలో చెప్పిన బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోవడం అసాధ్యమని ఆది శంకరాచార్యులే స్పష్టంగా చెప్పారు. అలానే నిరుక్త గ్రంథాన్ని రచించిన యస్కాచార్యుడు కూడా వేదాల మూలాల్ని శ్రవణంగా, అంటే శబ్ద రూపంలో స్రవించబడిన ధ్వని స్రవంతిగా అభివర్ణించారు. అందుకే వేదాలు రచించబడిన పుస్తకాలు కాదు, అవి శృతులు, అంటే యూనివర్స్ నుంచి వినిపించిన శబ్దధ్వనులు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఇక ఇవి రచించబడిన గ్రంథాలు కాదు, ఋషులకు ధ్యానంలో శ్రవణంగా కలిగిన శబ్దాలను తరాలుగా పరిరక్షిస్తూ వేదాలుగా సంకలనం చేశారు. వీటిలో ఓంకారం, గాయత్రి, మృత్యుంజయ వంటి మంత్రాలు మాటల కోసం మాత్రమే లేవు. వాటిలో దాచుకున్న శబ్ద తరంగాలు మన లోపలికి వచ్చి మనలో కొత్త శక్తిని, స్ఫూర్తిని కలిగిస్తాయి. ఈ ధ్వనులు మన హృదయాన్ని బయట నుంచి కాదు, లోపల నుంచి తాకుతాయి. ఎందుకంటే అవి మొదటిగా బయట నుంచి కాదు, అవి మన ఋషుల అంతరంగంలో పుట్టిన శబ్దాలు. కాబట్టి మంత్రం అనేది ఒక కల్పన కాదు, అది శబ్ద రూపంలో ఒక శృతిగా ఋషులకి అనుభవమైన అపౌరుషేయ జ్ఞానం. వేదాలు వాటి లిపీకరణ మాత్రమే.
అయితే ఇప్పుడు మనం ఈ మంత్రాలకి అంత శక్తి ఎలా వచ్చింది అన్న విషయం తెలుసుకుందాం. సాధారణంగా ఏదైనా శక్తివంతం కావాలి అంటే బయట నుంచి శక్తిని నింపాలి. కానీ మంత్రాలు మాత్రం దానికి భిన్నం. వాటిని సృష్టించినది మనిషి కాదు, వాటి మూలం ఈ అనంత బ్రహ్మాండం. అంటే అవి విశ్వశక్తి నుంచే ఉద్భవించాయి. అందుకే వాటికి శక్తిని ఎక్కడి నుండి తెచ్చి నింపాల్సిన పని లేదు. వాటికి శక్తి అనేది సహజ లక్షణం. ఇది మంత్రానికి పుట్టుకతోనే వచ్చిన స్వభావం. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న: ప్రతి మంత్రం పనిచేస్తుందా? ఒక కత్తి మంచికి ఉపయోగపడుతుంది, అదే కత్తి చెడ్డ పనికి కూడా ఉపయోగపడుతుంది. మంత్రం కూడా అంతే. ఒక మంత్రాన్ని మంచి సంకల్పంతో, సరైన ఉచ్చారణతో, భక్తితో, శ్రద్ధతో పలికితే అది మార్గదర్శిగా మారుతుంది. ఇక అదే మంత్రాన్ని దురుద్దేశంతో, తప్పు పద్ధతిలో పలికితే అది బాధను తెచ్చే శక్తిగా మారుతుంది. అందుకే పూర్వకాలంలో గురువు లేకుండా మంత్రాన్ని జపించవద్దు అనేవారు. ఎందుకంటే మీరు ఏదైనా శబ్దాన్ని పలుకుతున్నారు, దాంతో ఏ శక్తిని ఆకర్షిస్తున్నారు అనేది మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మంత్రం అనేది కేవలం శబ్దం కాదు, అది ఒక పిలుపు, ఒక శక్తిని ఆహ్వానించే పిలుపు. అందుకే మంత్రాన్ని ఎప్పుడు, ఎలా, ఎందుకు పలుకుతున్నామన్నది సరిగ్గా తెలుసుకొని పలికితే అది శక్తిని అందిస్తుంది, లేదా అపరిచిత శక్తులను మేలుకొలిపే ప్రమాదం కూడా ఉంది. మాటలతో మనం ఆకాశాన్ని తాకవచ్చు, జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు, లేదా అదే మాటలతో జీవితాన్ని కూడా నాశనం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి మంత్రం పనిచేస్తుంది, కానీ అది మంచి ఫలితం ఇస్తుందా లేక నష్టం కలిగిస్తుందా అన్నది మీరు ఎలా ఉపయోగిస్తున్నారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నిజంగా మంత్రం పనిచేసిన సందర్భం గురించి చెప్పే అసలైన ఉదాహరణలు తెలుసుకుందాం. హిమాలయాల్లోని తపస్సులు ఒక ప్రత్యేకమైన ధ్యాన పద్ధతిలో తమ శరీర ఉష్ణోగ్రతను 8 డిగ్రీల వరకు పెంచగలుగుతున్నారని హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన పరిశోధనలు స్పష్టంగా చూపించాయి. ఈ ధ్యానంలో మంత్రజపం, ప్రాణాయామం కలిసి ఉంటాయి. శాస్త్రంలో దీనిని తూమో మెడిటేషన్ అంటారు. ఇంకొక ఉదాహరణ, అమెరికాలో ఇప్పుడు సౌండ్ థెరపీ అనే చికిత్స పద్ధతి వేగంగా ఉంది. ప్రతి వ్యక్తి యొక్క మెదడు స్పందించే శబ్దాల ఆధారంగా ఆడియో తరంగాలతో ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీనికి బైనరల్ బీట్స్ అనే శాస్త్రీయ ఆధారం కూడా ఉంది. ఇంకొంతమంది పరిశోధకులు ఓంకార మంత్రం లాంటి శబ్దాల ప్రభావాన్ని నీటి వంటి పదార్థాల మీద పరిశీలిస్తున్నారు. ఇక ఈ ఫలితాలు ఇంకా రీసెర్చ్లోనే ఉన్న శబ్దానికి శక్తి ఉంది అన్న విషయాన్ని తేల్చే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. ఇంతకాలం మన పెద్దలు చెప్పిన మంత్రం శక్తివంతం అన్న మాటను ఇప్పుడు సైన్స్ కూడా మౌనంగా అంగీకరిస్తుంది. మరి ఈ రోజుల్లో కూడా మంత్రాలు పనిచేస్తాయా అన్న విషయం తెలుసుకుందాం. ధ్వని అనే శబ్దానికి కాలపరిమితి లేదు. ప్రపంచం ప్రారంభమైంది ఓంకార ధ్వనితో. అవి మన వేదాలు చెబుతూ ఉంటే ఇప్పటి సైన్స్ కూడా శబ్దం మన శరీరం, మన మనసుపై ప్రభావం చూపుతుంది అని చెబుతారు. ఒక మంచి పాట వింటే మన హృదయం మారుతుంది కదా. అలానే ఒక మంచి మంత్రాన్ని వినగానే మన లోపల ఒక శాంతి, ఒక చైతన్యం మొదలవుతుంది. కాబట్టి ఈ మంత్రం పూర్వం పనిచేసింది, ఇప్పటికీ పనిచేస్తుంది, రేపటికి పనిచేస్తుంది. కానీ అది పనిచేయాలంటే కొన్ని నియమాలు ఉండాలి. ఆ నియమాలు ఏంటి అంటే, ప్రతిరోజు ఒకే సమయానికి ఒకే మంత్రం అనేది జపం చేయాలి. అదే మంత్రాన్ని 108 సార్లు పలకాలి. ఎందుకంటే అది ప్రకృతి గణితానికి ఆధారమైన సంఖ్య. ఉచ్చారణ చాలా స్పష్టంగా ఉండాలి. శుద్ధత చాలా అవసరం. శరీరం, అలానే ఆహారం, మనసు కూడా శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా మంత్రాన్ని నమ్మకంతో కాకుండా చైతన్యంతో, మీరు అవగాహనతో జపించాలి. అప్పుడు ఆ శబ్దం మీ శరీరంలో ఒక ప్రకంపనగా మారుతుంది. ఇక ఆ ప్రకంపనం మీ ఆలోచనను మారుస్తుంది. ఆ ఆలోచన మీ జీవితం మారే దిశగా నడుస్తుంది. ఇక మీరు ఈ విధంగా చేస్తే కొద్ది రోజుల్లోనే మీలో మీరు అద్భుతమైన శక్తిని గమనించగలరు. మంత్రశక్తి అనేది సాక్ష్యం. ఇదే మంత్రశక్తి రహస్యం. ఇప్పుడు మీకు ఒకే ఒక ప్రశ్న అనేది మీలో మొదలైంది కదా. మీరు మంత్రాన్ని కేవలం ఒక మాటలా చూస్తారా, లేక దాని లోపల దాగి ఉన్న శక్తిగా మీరు అనుభవిస్తారా? మీ జవాబుని ఇప్పుడే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఈ మంత్ర రహస్యం మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో షేర్ చేసుకోండి.
సో ఇక మరి విన్నారు కదండి, మంత్రాలు ఇప్పటికీ కూడా ఎందుకు పనిచేస్తున్నాయన్న విషయం అన్నీ తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.